ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము. డు నాట్ బీ ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 21. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు. మనము ఏదైతే సాధిస్తున్నామో, ఏ విషయంలోనైతే జయించాలి గెలవాలి అని ఆలోచన చేస్తున్నామో అది కీడు వలన జరగకూడదు. ఏది ఏమైనా గెలవాలి అని కొందరు ఆలోచన చేస్తుంటారు. మనుషుని యొక్క స్వాభావిక లక్షణము కీడుకు ప్రతికీడు చేయడం. ఎవరైనా నిష్కారణంగా అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, గాయపరిచారనుకోండి, అవమానపరిచారనుకోండి, వెంటనే మనం ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే, చూడు నీ సంగతి ఏంటో చూస్తా, నాతోనే పెట్టుకుంటావా, నేనెవరో తెలియదు నీకు, రేపటికల్లా నీ అంతు చూస్తా. ఇలాంటి మాటలు సర్వసాధారణంగా మన నోట నుండి వెలువడతాయి. మన ఆలోచనను బట్టి, మనకున్న పరిచయాలను బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి అవతలి వ్యక్తికి ఏదైనా హాని చేయాలనో లేదా బుద్ధి చెప్పాలనో అనుకుంటాం. కానీ యేసయ్య ఈరోజు సెలవిస్తున్నాడు, మనము కీడు వలన జయించకూడదు, మేలు చేతనే జయించే వారముగా ఉండాలి అని లేఖనములు సెలవిస్తున్నాయి. కీడుకు ప్రతి కీడెవరికి చెయ్యవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి అని. సాధారణ మనుష్యులకు, విశ్వాసములో కొనసాగుతున్న మనకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండాలి కదండి. అన్యులు వారి కోపం వస్తే, వారికి కీడు జరిగితే ఏది చేస్తారో మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది? దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది? మంచికి మంచి ఎవరైనా చేస్తారు. జంతువులు సహితం మంచి చేస్తే మనతో మంచిగానే ఉంటాయి. కానీ మనము అనగా యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రాజ్య నివాసులముగా ఉన్న మనము ఎవరైనా మనకు చెడు చేసినా మంచి చేయడానికే చూడాలి. ఆ మంచి ద్వారానే వారిని జయించాలి. వాక్యంలో వ్రాయబడినట్లు మనుషులందరికీ యోగ్యమైనది చేయాలి. మనుషులకు యోగ్యమైనది ఏంటండి? చంపడం, దూషణ మాటలు మాట్లాడడం, ఇంకొకరిని బాధించడం మనుషుల దృష్టికి యోగ్యమైనదిగా ఉంటుందా? కాదు కదా. ప్రేమ చూపడం, జాలి చూపడం, క్షమించడం మనుషుల దృష్టికి మంచిదిగా ఉంటుంది. లేఖన భాగాల్లో ఇలా వ్రాయబడి ఉంది, కీడుకు ప్రతి కీడు చేసేదననుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దావీదు వెంట సౌలు పడుతున్నాడు. చంపాలని చాలాసార్లు ట్రై చేశాడు. అవకాశం దొరకక, పరిస్థితులు అనుకూలించక దావీదును సౌలు చంపలేకపోయాడు. కానీ ఛాన్స్ దొరికుంటే ఖచ్చితంగా దావీదు సౌలు చేతిలో మరణమయ్యేవాడు. ఇదంతా తెలిసిన, సౌలు కలిగి ఉన్న దుష్ట ఆలోచనలు గ్రహించిన దావీదు మాత్రం సౌలును చంపాలని అనుకోలేదు. కనీసం గాయపరిచి తన పవర్ ఏంటో చూపించాలని ఆలోచన కూడా చేయలేదు. తాను పగ తీర్చుకోకుండా, తన శక్తిని వాడకుండా, తన అధికారాన్ని బట్టి గర్వపడకుండా, తనకు దేవుని సపోర్ట్ ఉంది అని తెలిసినప్పటికీ దావీదు మాత్రం కీడు చెయ్యాలి, ఎలా అయినా నేను జయించాలి అని అనుకోలేదండి. దేవుని కొరకు కనిపెట్టాడు. వాక్య భాగం సెలవిస్తుంది, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక గొని ఉంటే దాహమేము, అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు జరిగినటువంటి అన్యాయానికి, నీకు జరిగిన అవమానానికి, నిన్ను అనవసరంగా హింసించిన లేదా బాధ పెట్టిన దానికి నీవే పగ తీర్చుకోవాలి, వారు చేసినట్లుగానే చెయ్యాలని ఆలోచన చెయ్యకు. దేవునికి ఛాన్స్ ఇచ్చి చూడు. కీడు ద్వారానే గెలవాలని అనుకుంటే అది ఆగిపోదు, శాంతించదు. నీవు చేసిన కీడుకు అవతలి వ్యక్తి మరలా ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. అతను చేసిన దాన్ని బట్టి మరలా నీవు రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటావు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అది గెలుపు కాదు, నిత్య పోరాటమే, శాంతి సమాధానాలు లేని జీవితమే కదండి. కాబట్టి ఈ రోజున మనము ముఖ్యంగా దేవుణ్ణి కనబరచాల్సినటువంటి మనము క్షమించే హృదయం కలిగి ఉండాలి.
వారు మనకు చేసిన హానిని మర్చిపోయే వారముగా ఉండాలి. దేవునికి మనము వారిని అప్పగించాలి. ఆయనకు తెలుసు ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాలో, ఆయనకు తెలుసు వారు చేసిన తప్పును బట్టి ఎలా పశ్చాత్తాప పడేలా చేయాలో. అందు నిమిత్తముగా మనము మేలు మాత్రమే చేద్దాం. మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రాన మనం ఏదో చేతగాని వారం కాదు, భయపడ్డామని కాదు, గాని మన యేసయ్య వైపు చూస్తున్నాము గనుక, మనకు సర్వశక్తిమంతుడైన ఆయన సహాయం ఉంది గనుక ఆయనే మనకు న్యాయము చేస్తాడు అనే విశ్వాసము, అదే నమ్మకంతో జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా మాకు మేముగా పగ తీర్చుకుని వారము కాకుండా తండ్రి, మీ యొక్క ఉగ్రతకు చోటివ్వమని, అయా మేము తండ్రి మంచి చేసే వారముగా మేము ఉండాలని, చెడు చేసే ఆలోచనలు మాకు రాకూడదని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి సూటిగా తేటగా మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభా. అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచిన మీ యొక్క వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా చెయ్యని నేరానికి అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్నటువంటి బిడ్డలున్నారు ప్రభా. అయా వారిని తండ్రి మీరే విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వారికి వచ్చిన రోగము, వారికి వచ్చిన వ్యాధి బాధల నుండి వారికి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును, వారికి స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా తండ్రి ఎందరైతే బిడ్డలు మరి ప్రభా ఐసీయూలో ఉన్నారో ప్రభా, వారిని మీరు ముట్టండి. ఆ యొక్క మరణ పడకపై నుండి వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తండ్రి కావలసిన జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ సామర్థ్యతను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారిని తండ్రి అయా ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభా. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్నటువంటి తండ్రి అయా మరే తండ్రి ప్రయత్నాన్ని సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వృద్ధులను బలపరచండి, ఆదరించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండే దేవుడవు, ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపి నడిపిస్తున్న దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు అయా బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి. చేతి పని చేసుకున్నారో వారిని ఆశీర్వదించండి. వ్యవసాయం చేస్తున్న వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మంచి పంట పండుటకు సహాయము దయచేయమని, సమృద్ధైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు వారిపైన నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో శాంతి సమాధానం లేక భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. యేసు నామములో వారి కుటుంబాన్ని కట్టండి. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి తండ్రి దుఃఖములో ఉన్నారో వారి యొక్క దుఃఖమును యేసు నామములో కొట్టివేయండి. అవమానాలతో ఉన్నారో ప్రభ, వారికి ఉన్న అవమానాలను యేసు నామములో తీసివేసి ఆశీర్వాదకరముగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారి యొక్క ప్రయాణము సుఖవంతముగా ఉండడానికి సహాయము దయచేయండి. క్షేమాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభు. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీ యొక్క కృప వారిపైన ఉంచండి ప్రభా. మీ యొక్క సహాయము వారికి దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు వారికి తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయా దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి. చేస్తున్నటువంటి పరిచర్యలో మీరే తోడుగా ఉండండి ప్రభు. వారి అవసరతలన్నింటినీ తీర్చమని వేడుకుంటున్నాం. సంఘాలను విస్తరింప చేయండి ప్రభా. అయ్యా మీ యొక్క సువార్తకు లోబడే మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అధికారులను దీవించండి. మీ జ్ఞానం చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. సమయోచితమైన జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగిపోయిన నలిగిపోయిన హృదయముతో మీ సన్నిధిన చేరి మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, మీరే వారిని తండ్రి బలపరిచి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ, ఇంకా ఎటువంటి స్థితిలో బిడ్డలున్న ఆ స్థితిలో నుండి లేవనెత్తువాడవు. మొదట నీ స్థితి కొద్దిగా నుండి నువ్వు తుదకు మహాభివృద్ధిని పొందుదు అని తండ్రి వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. బిడ్డలకు మీరే సమాధానమును అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన
నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.